మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభం ఉందండి. ఈరోజు దేవుని వాగ్దానము సామెతల గ్రంథము 8వ అధ్యాయము 19వ వచనము. మేలి బంగారు కంటేను అవరించి కంటేను నా వల్ల కలుగు ఫలము మంచిది, ప్రశస్తమైన వెండి కంటే నా వల్ల కలుగు వచ్చబడి దొడ్డది అని చెప్పేసి రాత్రి వాగ్దానం ఇచ్చారండి. రాత్రి ప్రార్థన చేశాను, విస్తృతులు చెల్లించి మళ్ళీ ప్రార్థన చేసి దేవుడు ఉన్నప్పుడు దేవుడి వాగ్దానం ఇచ్చారండి. వెంటనే షార్ట్స్ పెట్టుకున్నాను చూడండి. ఇక్కడ దేవుడు మరి మాట్లాడుతారు. సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో మరి 1వ వచనంలో చూస్తే ఇక్కడ జ్ఞానము పోషించున్నది, వివేచన తన స్వరమును మరి వినిపించున్నది అంటున్నారు. ఇంకా 33వ వచనంలో కూడా చూస్తే ఏమనుందంటే 33వ వచనంలో ఉపదేశమును నిరాకరింపక దాన్ని అవలంబించి జ్ఞానాన్ని ఉండమంటున్నారు. దేవుడు ఉపదేశిస్తున్న ఉపదేశాన్ని నిరాకరించొద్దంటున్నారు. దాన్ని జ్ఞానంలో ఉండమంటున్నారు. ఇంకా సామెత గ్రంథంలోనే 1వ అధ్యాయము 8, 9 వచనాలు చెప్తే, నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశం ఆలకింపము, నీ తల్లి చెప్పు బోధనను త్రోసివేయకము, అవి నీ తలకు సొగసైన మాలికయ్యు నీ కంఠమునకు హారములై ఉండను అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నారు. ఇంకా సామెతల గ్రంథం 3వ అధ్యాయము 13, 15 వచనాలు చూస్తే, జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు, వివేచన కలిగి నరుడు ధన్యుడు. వెండి సంపాదించటం కంటే జ్ఞానం సంపాదించడం మేలు అంటున్నారు. అపరం సంపాదించే జ్ఞానం లాభము ఉండటం మేలు అంటున్నారు. పగడముల కంటే నాది ప్రియమైనది, నీ ఇష్ట వస్తువులన్నీ దానితో సమానములు కావు అని చెప్పేసి కూడా దేవుడు మాట్లాడుతున్నారు. ఇంకా సామెతల గ్రంథం 4వ అధ్యాయము 13వ వచనంలో, ఉపదేశమును విడిచిపెట్టక దాన్ని గట్టిగా పట్టుకున్నాము, అది నీకు జీవం కనుక దాన్ని పొంది ఉందము అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నారు. ఇంకా సామెతల గ్రంథము ఇంకా మరి 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 24, 30 వచనాలు. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటించున్నాము అని చెప్పేసి అంటున్నారు. ఇంకా 30వ వచనంలో చూస్తే, అయితే ఆయన మూలంగా మీరు క్రీస్తు యేసునందు ఉన్నారు అని చెప్పేసి అంటున్నారు. మనందరం కూడా ఆయన ఎందు ఉన్నామని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఈ వచనాలన్నీ జ్ఞానాన్ని మరి భౌతిక సంపదల కంటే కూడా ఉన్నతమైనదిగా దేవుడితో మరి సంబంధాన్ని సరైన మార్గంతో నడిపించేదిగా చూపిస్తాయి అన్నమాట. ఇంకా జ్ఞానము దేవుని నుండే వస్తుంది కాబట్టి మరి ఆయనని మనం ప్రేమించి జ్ఞానాన్ని అనుసరించే వారికి యెహోవా కటాక్షం లభిస్తుంది అంటున్నారు. వారి జీవాన్ని కనుగొంటారు అంటున్నారు అన్నమాట. మన జ్ఞానం ఇచ్చేది ఎవరంటే యెహోవా అనమాట. ఆయన మనకు తెలివి జ్ఞానం ఇచ్చే దేవుడు మన దేవుడు అనమాట. ఇది వాగ్దానం అందరి జీవితంలో నెరవేరని కోరుకుంటే ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మౌనత శాశ్వతకరమైన తీసుకొస్తుందండి. అది మీద ప్రపంచంలో ప్రతి పెట్టిన పేరు పేరున న్యాయం చేసుకుని ప్రతి పెట్టి అవసరం తట్టింది అక్కడ కోరుకుంటుంది. పెట్టి మంచి దయచేయాలి దేవుడు దగ్గర తెచ్చండి. అదే విషయానికి అది సహాయం అనుభవ స్పర్శన వేలంతో జ్ఞానం లక్షణ దయచేయండి. మిత్రులు రానేరు మిస్టర్ మీద సిద్ధపడ్డ